కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సమావేశంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంటు స్థానాలు కాస్త 816కు పెరగనున్నాయి. అటు అసెంబ్లీ స్థానాలు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 4123 స్థానాలు కాస్త 6185కు పెరగనున్నాయి. అటు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను వీలైనంత త్వరగా అమలు చేసేలా కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తదుపరి జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో సవరణ బిల్లుకు ఆమోదం తెలుపనుంది. ఆ వెంటనే వచ్చే వారమే పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను వీలైనంత త్వరగా అమలు చేసేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి కులగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు 2023లో చట్టాన్ని ఆమోదించింది పార్లమెంట్. ఈ మేరకు రిజర్వేషన్ బిల్ సెక్షన్ 5లో ప్రస్తావించింది కేంద్రం. 2023లో ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. మారిన రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలును ముందుకు తీసుకురావాలని భావించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు రిజర్వేషన్లను ముందుగానే అమలు చేసే విధంగా రొటేషన్ పద్ధతిలో నియోజకవర్గాలు మారేలా సవరణ బిల్లును రెడీ చేస్తున్నారు. తాజా ప్రతిపాదనలపై అనధికారికంగా ఇప్పటికే కొన్ని రాజకీయ పక్షాలకు కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు సమాచారం కూడా ఇచ్చేశాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా అంతర్గతంగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చట్ట సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ ఉద్దేశాలను వివరిస్తూ సవరణ బిల్లు ఆమోదానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఓ లేఖ కూడా రాశారు. అటు కిరణ్ రిజిజు లేఖకు ఖర్గే కూడా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు తాము కట్టుబడి ఉన్నామంటూనే ఈ విషయంపై ప్రధాని మోదీ అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కిరణ్ రిజిజుకు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3వ తారీఖు వరకు కొనసాగనున్న పార్లమెంటు సమావేశంలోనే ఈ బిల్లు ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన తర్వాత మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. పార్లమెంట్లో ఆమోదం పొందితే ఇక చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలపై చర్చించేందుకు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఇవాళ సమావేశం కానున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష పార్టీల ఎంపీలు సమావేశం కానున్నారు.